గా మనుషులు మిమ్మలను మరచిపోవచ్చు, కానీ నేను మిమ్మలను మరచిపోను, అనాథలుగా విడిచిపెట్టను. ఈ లోకంలో మనలందరినీ కూడా విడిచిపెడతారు, కానీ యేసు ప్రభు మనలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. నీ జీవిత పర్యాయములో ఒకసారి మనము రీబ్యాక్ చేసుకున్నట్లయితే, ప్రభు బిడ్డలారా, ఈ లోకంలో మనల్ని అందరూ కూడా విడిచిపెడతారు, కానీ యేసు ప్రభుల వారు మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా మీ హృదయాలు కలవర పడనీయుకుడి, మీ మీద విశ్వాసంతో ముందుకు కొనసాగండి. దేవుడు చెప్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మాటగా మనము భావం చేసుకోవాలి. నా మీద విశ్వాసంతో ముందుకు కొనసాగండి. కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్న సహాయము నేను చేస్తాను. ఎవరు కూడా మనకు సహాయము చేయరు ప్రియులరా, దేవుడే మనకు సహాయము చేస్తాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దేవుని పట్ల విశ్వాసము కలిగి, నా దేవుడు నాకున్నాడు, నాకు భయమేంటి అనేటువంటి ధైర్యం చేత మనము ముందుకు కొనసాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట ప్రకారం మీరు జీవితాలను కొనసాగించండి. నా మాట వల్ల మీ జీవితాలను కొనసాగించండి అని దేవుడు ఇదేనా మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇవి దేవుడు మనకు ఇదినైనా చెప్తున్నటువంటి మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, మానవాళిగా ఉంటున్నటువంటి మనము, క్రైస్తవ జీవితంలో ఉంటున్నటువంటి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చే మాటలు, శక్తినిచ్చే మాటలు, బలమిచ్చే మాటలు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా నా దేవునితో ఉంటే ప్రతి కష్టంలో, ప్రతి సమస్యల్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. మే గాడ్ బ్లెస్ యూ.